ప్రభు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మన ప్రభు అనుగ్రహిస్తాడు. ఆయన ఏమేమి అనుగ్రహిస్తాడు, ఎవరికి అనుగ్రహిస్తాడు, ఎందుకు అనుగ్రహిస్తాడు? ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకిచ్చిన వాగ్దానము అనుగ్రహించువాడు. ప్రభువు అనుగ్రహించువాడు. దేవుడు తన భక్తులకు ఏమేమి అనుగ్రహిస్తాడు? కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు ఏమేమి అనుగ్రహిస్తాడు? దేవుడు బలమును అనుగ్రహించువాడు, సమాధానమును అనుగ్రహించువాడు, ఆశీర్వాదమును అనుగ్రహించువాడుగా దేవుడు ఉన్నాడు. అలాగే కీర్తనలో 68వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయములు కలుగజేసితివి. దేవుని అనుగ్రహం చేతంట ఎవరికి? దీనులకు సదుపాయములు కలుగజేసితివి. దేవుడు ఏమి అనుగ్రహిస్తాడు అనుకున్నాము? బలమును అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరికి అనుగ్రహిస్తాడు? దీనులకు తన కృపచేత సదుపాయములను అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. ఆ ఒక్క దేవుడు మనకు వాగ్దానం చేశారు. అలాగే కీర్తనలు 81వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. మరలా ఏమని అనుగ్రహిస్తాడు దేవుడు? శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి మనల్ని పోషిస్తాడంట. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. శ్రేష్టమైన గోధుమలను, శ్రేష్టమైన కొండ తేనెను ఇచ్చి మనల్ని తృప్తిపరిచి వాటిని మనకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అలాగే కీర్తనలు 84వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. దేవుడు మరలా ఏమనుగ్రహిస్తాడు? దేవుని కృప అనుగ్రహిస్తాడు, ఘనతను ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశారు. అలాగే కీర్తనలు 85వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమును ఇచ్చును. మరలా ఏమనుగ్రహిస్తాడు దేవుడు? ఉత్తమమైన దానిని, శ్రేష్టమైన గోధుమలని, కృపను, ఘనతను, సదుపాయములను, ఆశీర్వాదమును, సమాధానమును, బలమును అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. మరి ఇవన్నీ మనం పొందుకోవాలంటే దేవుడు మనకి మొదటగా ఏమనుగ్రహించాలి? కృప అనుగ్రహించాలి. అలాగే కీర్తనలో 127వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఏమనుగ్రహిస్తాడు? దేవుడు కుమారులను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు, గర్భఫలమును అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. అలాగే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. యెహోవా అనుగ్రహం పొందినవాడు ఎవరో? భార్య దొరికిన వాడికి మేలు దొరుకునంట, అట్టివాడికి యెహోవా వలన అనుగ్రహం పొందును. తర్వాత ఏమనుగ్రహిస్తారు? భార్యను బిడ్డలను అనుగ్రహించి దేవుడు భార్యను బిడ్డలను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అలాగే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఎవరికి? దైవ దృష్టికి మంచివాడుగా ఉంటేనంట దేవుడు ఏమనుగ్రహిస్తాడు? జ్ఞానమును అనుగ్రహిస్తాడంట, తెలివిని అనుగ్రహిస్తాడంట, ఆనందమును అనుగ్రహిస్తాడంట. ఎవరికి? జ్ఞానము, తెలివి, ఆనందము. దైవ దృష్టికి మంచివానిగా ఉండేవారికే జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహిస్తారు. అలాగే దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు, నేను నిన్ను స్తుతించుచు ఘనపరుచుచున్నాను. దానియేలు గారికి ఏమనుగ్రహించారు? వివేకమును బలమును అనుగ్రహించారంట. ఎవరికి? దేవుని దృష్టికి, దేవుని బిడ్డలకి, దేవుని మీద నమ్మకంగా, దేవుని మీద ఆధారపడే వారికి, నీతి నిజాయితీగా దానియేలు గారు ఉన్నారు కాబట్టి దానియేలు గారికి దేవుడు ఏమనుగ్రహించారు? వివేకమును బలమును అనుగ్రహించారు. అలాగే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఏమనుగ్రహిస్తారు? మరలా కడవరి వర్షమును, తొలకరి వర్షమును అనుగ్రహిస్తారంట దేవుడు. అయితే ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడు, మనం దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఎవరెవరికి దేవుడు అనుగ్రహిస్తాడు? దీనులుగా ఉన్నవారికి దేవుడు అనుగ్రహిస్తా అన్నారు. దైవ దృష్టికి మంచివాడుగా నుండి వారికి దేవుడు ఈ వాగ్దానాలన్నీ అనుగ్రహిస్తానని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చాలంటే దేవుని యొక్క కృప మన మీద ఉండాలి. దేవుని కృపను పొందుకున్న వారికి
ఘనత అనుగ్రహిస్తానని చెప్తున్నారు ప్రభువారు. సూర్యుడును కేడునై ఉన్నాడని చెప్తున్నాడు దేవుడు. అలాగే ఈ వాగ్దానాలన్నీ మన పట్ల, మన బిడ్డల పట్ల, మన కుటుంబంలో ఉన్న ప్రతి వారి పట్ల మనం ఈ వాగ్దానాలన్నీ సంపాదించుకోవడం మన చేతిలో ఉంది. కాబట్టి ఈ అనుగ్రహం అన్నది, దేవుని యొక్క అనుగ్రహం అన్నది మనం పొందాలంటే దేవుని దృష్టికి మంచివాడుగాను, దీనుడుగాను, సాత్వికుడుగాను, ఇవన్నీ క్వాలిటీస్ మనం సంపాదించుకున్నప్పుడు, దేవుని స్వారూప్యంలోకి మనం మార్చబడినప్పుడు, దేవుడి ఈ యొక్క క్వాలిటీస్ అన్నీ, దేవుడి యొక్క వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు కృప చూపును గాక. ఈ వాగ్దానాలన్నీ మన పట్ల, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.